బ్యాక్ మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని భూబకాసురులు రెచ్చిపోతున్నారు. దేవరయాంజలు కొమటికుంట చెరువు అక్రమార్కులకు అడ్డగా మారిపోయింది. రాజకీయ పలుకుబడితో కొందరు ప్రకృతి రిసార్ట్, ప్రకృతి ఫంక్షన్ హాల్ను నిర్మించేశారు. 100 కోట్ల రూపాయల భూమిని బొక్కేయాలని స్కెచ్ వేయగా అధికారులు మామూలు మత్తులు జోగుతున్నారు. ఇక దీనికి సంబంధించి మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. రవీంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. రవీంద్ర గౌడ్ గారు, మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని భూబకాసురులు ఒకవైపు రెచ్చిపోతున్నారు. రైట్, మధుకర్ గారు వినిపిస్తుందా? మధుకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. అక్కడ భారీ ఎత్తున భూమి కబ్జాకు గురవుతుంది. మీరు స్థానికులు అక్కడ అధికారులకు కంప్లైంట్ చేశారా? అక్కడ అధికారులు ఏమంటున్నారు? అక్కడ పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి చూస్తే కంప్లీట్ గా ఈ ప్రభుత్వము కేవలం పెద్ద స్థాయి వ్యక్తులను కాపాడుకోవడం, మధ్య తరగతి చిన్న తరగతి వ్యక్తులను మొత్తము ప్రజానికాన్ని భయాందోళన చేసేటటువంటి కార్యక్రమాలే ఉన్నాయి. ఈరోజు ఆ కోమటికుంటకు సంబంధించి 13 ఎకరాల పైన ఉన్నటువంటి ల్యాండ్ ను కేవలం 2 ఎకరాలకే మరి మిగిల్చడం జరిగింది అని అంటే, మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హైడ్రా అని పెట్టి మరి సామాన్య ప్రజాని భయాందోళనకు గురి చేస్తున్నారు తప్ప మరి ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఎందుకు వస్తలేరు అని చెప్పి చాలా మంది ఇక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి మరి హైడ్రా, హిమాయత్ సాగర్ లో ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటున్నారు. మరి ఆ రంగనాథ్ గారికి అవి కనబడట్లేదు. కానీ కేవలం చిన్న చిన్న మధ్యస్థ ప్రజలు ఉంటారో వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. మా పార్టీ తరంగా క్లియర్ గా చెప్పడం జరిగింది, మీరు అలాంటి ఏమైనా ఉంటే మీరు ప్రజల పక్షాన ఉండాలని చెప్పి చేయడం జరిగింది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మరి హైదరాబాద్ లో కూడా ఎక్కడ సామాన్య ప్రజలు ఉంటే అక్కడికి పోయి కూడా వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేసినారు. కానీ ఈ రోజు చూస్తే పెద్దలకు కొమ్ము కాసే విధంగా మరి ఇక్కడ నిజంగా ఏదో పెద్ద పెద్దగా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించేటటువంటి కమర్షియల్ గా ఉన్నటువంటి సంస్థలను మరి కాపాడుతున్నారంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళకు ఏమందినాయి, వాళ్ళు ఎందుకు దీన్ని తాత్సర్యం చేస్తున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కానీ మరి మిగతా కలెక్టర్ కానీ దీనిపైన వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందించిన పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ప్రజల పక్షానే ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని అడుగున నిలదీస్తాం. అన్ని గ్యారంటీలు హామీలు ఇచ్చినారు, ఇవన్నిటిని చేయలేక ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో ఇలాంటి వేషాలే వేస్తున్నారు. కానీ దీని భవిష్యత్తులో ప్రజలన్నీ గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమైంది. ఈ రోజు మరి మేము గ్రామాలలోకి వెళ్ళి గాంధీ గారికి నిరసనగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి హైడ్రా కానీ ఈ సామాన్య ప్రజలను పెడుతున్నటువంటి ఇబ్బందులు కానీ మరి గ్రామాలకు పోతే మరి అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని అడుగున నిలదీస్తున్నారు. సామాన్యుల పక్షపాతిగా లేదు ఈ ప్రభుత్వం. సామాన్యుల గొంతు కోసే విధంగా ఉంది, రైతులను గొంతు కోసే విధంగా ఉంది. మరి విద్యార్థులను ఏ కాలేజీ ఏ హాస్టల్కి పోయినా వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. ఎక్కడికి కదిలించినా ఇలా తెలంగాణ అంతా అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి ఉంది. కేవలం ఈ తెలంగాణ శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వమే అని చెప్పి భావిస్తున్నారు. అదే విధంగా కూడా మరి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి కట్టడాలను ఇప్పటికైనా, ఎందుకు అని అంటే అది కమర్షియల్ గా వాడుతున్నారు. మరి చెరువులను రక్షిస్తాం, ఈకో పార్కులు పెట్టాలి, మేము ఈకో పాలసీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు. కానీ చేతలు మాత్రము ఇల్లు దాటలేవు, గడప దాటలేని పరిస్థితిలో ఉన్నాయి. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. మీరు చెప్పినట్టుగానే మీరే ఎఫ్టీఎల్ నిర్ణయించండి. మీరు చెప్పినట్టుగానే బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేయమంటున్నారు కదా, వాటిని నివారించండి. కానీ సామాన్య ప్రజలు 20 గజాలు 30 గజాలు 40 గజాలు ఇల్లు చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు తప్ప పెద్దవాళ్ళ జోలికి మీరు పోతలేరు. ఈ ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. భవిష్యత్ రోజుల్లో మొత్తం ఈ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. రానున్న రోజుల్లో ప్రజలు తిరగబడే స్థాయికి, తారస్థాయికి మాత్రం ఎదిగింది మాత్రం స్పష్టంగా అయ్యాన చెప్పదలుచుకున్నాం. మధుకర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ అనుమతులు విపరీతంగా అనుమతులు ఇవ్వడం జరిగింది, కట్టడాలు వెలిసాయి, మేము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, మా పని మేము చేసుకుంటూ పోదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, అధికారులు అంటున్నారు. దీనికి మీరేమంటున్నారు?
ఇప్పుడు ఇచ్చినాము అని వీళ్ళు ఏదో కాగితాలు సృష్టించో చెప్తున్నారు. ఇవాళ 14-15 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మరి? గాడిద గుర్రాల పనులు దోముతురా? మాటలు చెప్పడం కాదు. మరి ఆయల మేమే పర్మిషన్ ఇచ్చినామంటారు కదా. మరి జిహెచ్ఎంసీలో 20-30 గజాలు 40 గజాలు ఉన్న పేద ప్రజల ఇళ్ళని ఎందుకు గులగొట్టినారు? వాళ్ళని రోడ్డు మీద ఎందుకు పడేసినారు? దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. కేవలం బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తుర్రు. ఆ రోజు నిజంగా 420 హామీలు ఇచ్చిండు, మరి ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చి ఈ రోజు నిజంగా 420 హామీలు అంటే 420 అంటే గ్రామాలలో చెప్తుంటారు దొంగ దొంగ అన్నట్టు. ఇవాళ ప్రభుత్వం పరిస్థితి అట్లే తయారైంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అదే తయారైంది. కేవలం ఇప్పటికి కూడా ఎంతసేపు మా మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి మేము ఇది గొప్పగా చేసినాం, మీరు ఇంత తక్కువ చేసిరు కదా, మేము ఇంత గొప్పగా చేస్తున్నాం అనే కార్యక్రమం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తే అధోగతి పాలైపోయింది. ఎక్కడ చూసినా నిజంగా మాకు చాలా మంది మిత్రులు ఉంటారు గ్రామాల్లో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే అసహించుకునే పరిస్థితి ఇలా గ్రౌండ్ లెవెల్లో క్లియర్ గా స్పష్టంగా ఉంది. మధుకర్ గారు చెప్పండి సార్. మధుకర్ గారు, స్థానికుల పాటు మీరు నిలబడి, ఎందుకంటే స్థానికుల ఒకసారి అక్కడ ప్రకృతి ఫంక్షన్ హాల్ను, ప్రకృతి రిసార్ట్ను, అక్కడ యజమానులను క్వశ్చన్ చేస్తే వారిపైన దౌర్జన్యం, దాడులు జరిగిన పరిస్థితి. మీరు వారి వైపు నుంచి ఉండి ఎలాంటి పోరాటాలు చేయదలుచుకున్నారు? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారు ప్రభుత్వమే కదా వాళ్ళ పక్షాన ఉన్నది, పెద్దల పక్షాన ఉన్నది ఎవరో కాదండి. పెద్దల పక్షాన ఉంది, స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. లేకపోతే నీతి నిజాయితీ ఉంటే నువ్వు పేదోనికి ఏదైతే చేసినావో పెద్దోడికి కూడా నువ్వు అదే చేసి చూపి. ఇవాళ హిమాయత్ సాగర్ లో చాలా మంది పెద్ద పెద్దోళ్ళ గెస్ట్ హౌస్లు వెలిసినాయి, మరి వాళ్ళ దగ్గరికి జోలికి పోతలేరే? స్వయాన ముఖ్యమంత్రి గారి సోదరులకే నోటీస్ ఇచ్చినారు చెప్పి మరి దానిపైన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేరే? ఎందుకు మీరు పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం ఎందుకు చేస్తున్నారు? నిజంగా మా కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా సరే పోయిన అధికారులను కూడా సస్పెండ్ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీ మాట మీద ఎక్కడికి పోయింది మీ మాట అనేది స్పష్టంగా ఇలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి అని అంటే ప్రభుత్వ వైఫల్యం క్లియర్ గా కొడుతుంది. దానికి తోడు అధికారులు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. దీని ప్రభావమే ఈ రోజు జరుగుతున్నటువంటి ఆక్రమణ, అది చాలా స్పష్టంగా కనబడుతుంది.